నమస్తే. మరి ఈరోజు కీసర సర్కిల్‌లో మనం రావడం జరిగింది. ఈ కీసర సర్కిల్‌లో అంకిరెడ్డిపల్లి పక్కనే మరి పెద్ద ఎత్తున రేకుల షెడ్‌లు జరుగుతున్నాయి. మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్‌కి సంబంధించిన వారు ఏం చేస్తున్నారు? గత నెలన్నర అవుతుంది. అంటే 45 రోజులు. మరి 45 రోజుల నుంచి ఇంతకుముందు గ్రామ ప గ్రామ పంచాయతీ కింద ఉండే. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వచ్చింది. మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు జీహెచ్ఎంసీ అయింది. అయినా కూడా ఈ అక్రమ కట్టడాలు ఆపడం లేదు. దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు. మరి కీసర సర్కిల్‌లో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ ఆఫీసు. మరి ఇక్కడ కీసర సర్కిల్‌లో జీహెచ్ఎంసీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇంత దగ్గరలో కూడా ఇంత పెద్ద ఎత్తున రేకుల షెడ్‌లు కడుతున్నా, పర్మిషన్ లేకుండా కడుతున్నా మరి ఇక్కడ ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? అది కూడా అర్థం కావడం లేదు. చాలామంది మరి ఇక్కడ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందని చెప్పుకుంటూ వెళ్తుంటారు. కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ మాత్రం ఎవ్వరికీ లేదిక్కడ. 99% అబద్ధాలు చెప్పుకుంటూ మరి ఏదైతుందో కట్టడాలు, రేకుల షెడ్‌లు ఇలాంటి హెచ్ఎండిఏ ఉంది, హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి ఉన్నాయని చెప్తున్నారు. ఫేక్ బోర్డులు కూడా ఏస్తున్నారు కీసర మండల్‌లో ఈ మధ్య. హెచ్ఎండిఏ అంటే ఇప్పుడు అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. దాన్ని ఒక సీరియల్ నంబర్ ఇస్తారు. ఎలాంటివి లేకుండా ఏమనంటే హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. మాకు హెచ్ఎండిఏ ఉందంటారు. మరి అక్కడి నుండి ఇక్కడొచ్చేసి సర్కిల్‌లో వచ్చి అడిగితే, కీసర సర్కిల్‌లో వచ్చి అడిగితే, అవును ఉంది. తెచ్చిస్తా అన్నారు. తెచ్చిస్తా అన్నారు అంటారు గానీ, మాకిచ్చిన తర్వాతనే మీరు వర్క్ చేసుకోర్రి అని చెప్పేసి మాత్రం ఈ జీహెచ్ఎంసీ వారు చెప్పలేకపోతున్నారు. మరి వీళ్ళను సరిగా అడిగితే ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. జీహెచ్ఎంసీలో పర్మిషన్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ కూడా సర్కిల్‌లో కూడా దాన్ని సబ్మిట్ చేసేసి సర్కిల్‌లో ఉందా లేదా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఉంటేనే వీళ్ళకి పర్మిషన్ ఇయ్యాల్సొస్తుంది. మరి లేకున్నా సరే మరి ఎలా ముందుకెళ్తున్నారు వీళ్ళంతా? అంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది అనంగానే ఇప్పుడు ఈ సర్కిల్ వాళ్ళు గిట్ట సైలెంట్‌గా ఊకుంటున్నారంటే వీళ్ళు తెలిసి ఊకుంటున్నారా? తెలవక ఊకుంటున్నారా? మరి అది తెలియాల్సి ఉంది ప్రజలకు. చాలా మంది జీహెచ్ఎంసీ ఆఫీస్ అంటారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి పోగానే హెచ్ఎండిఏ ఆఫీస్ అంటారు. హెచ్ఎండిఏ అంటే ఇప్పుడు అమీర్పేటలో ఉంది కాబట్టి చాలా మంది పోరని చెప్పేసి హెచ్ఎండిఏ అని చెప్తారు. ఈ వరుణ్ మోటార్స్ వాళ్ళు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అంటారు. వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు. వాళ్ళు కట్టేది మాత్రం ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దానికి మేము పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పేసి మందిని చాలా చేస్తున్నారు. అంటే ఇక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం వీళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటూనే మేము పర్మిషన్ వచ్చిందని చెప్పేసి చెప్తే మరి తెలిసో తెలియకనో మరి వీళ్ళెందుకు ఒప్పుకుంటున్నారు జీహెచ్ఎంసీ వాళ్ళు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అది 99% మీరు పర్మిషన్ లేని దానికి కట్టనివ్వకూడదు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కడతాడు. ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు ఆయనకి రేకుల షెడ్ కానీ, బిల్డింగ్ కానీ అన్ని కట్టుకోవాల్సిన పర్మిషన్ ఉండదు. ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో పర్మిషన్ G+2 G+3 రేకుల షెడ్ల మరి దేనికి ఉన్నది స్వచ్ఛందంగా అక్కడ రాసి ఉంటుంది. దాన్ని గ్రహించి చాలా మంది ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏందంటే ఇగో కళ్ళ ముందటనే కనిపిస్తుంది. గత 2 నెలల నుంచి అవుతుంది కీసర సర్కిల్‌లో మనం కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. మరి టౌన్ ప్లానింగ్‌కి సంబంధించిన వారు కూడా ఇంతవరకు ఎక్కడున్నారో అర్థమవుతలేదు. మరి ఈ టౌన్ ప్లానింగ్‌కు ఎవరైతే ఉన్నారో కీసర సర్కిల్‌లో మరి వాళ్ళు ముందటికి రావాలి. ఇక్కడ ఇన్‌చార్జ్ ఎవరు? టౌన్ ప్లానింగ్ ఎవరో అసలు అర్థం కాకుంటుంది. మరి గతంలో పెత్తనం చేసిన వాళ్ళే చేస్తున్నారా? లేకపోతే కొత్త వాళ్ళు ఏమైనా వచ్చారా? అది కూడా మనకు అతి త్వరలోనే తెలుసుకుందాం. ఇది కూడా మేము ముందరికి తీసుకొస్తాం. జై హింద్. మా సాయి న్యూస్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.